తీరా ఫోన్ తీరా. ఏరా ఇప్పుడు తీస్తే మనకి పని లేదనుకుంటుంది. ఫోన్ కోసం అల్లాడుతున్నాం అనుకుంటుంది. ఇట్స్ రింగింగ్. తీస్తావా లేదని తల్లడిల్లిపోతూ ఉంటుంది. సిగ్నల్ మిస్సింగ్ రా. హలో హలో, నా పేరు శుభ. యా దగ్గరున్న ఫోన్ నాదే. ఇవాళ పొద్దున MTM లో మిస్ చేసుకున్నాను. అయ్యో. ప్లీజ్, అందులో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. డోంట్ వరీ, నా దగ్గరే ఉంది. ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను. అక్కర్లేదు, ఎక్కడ చెప్పండి, నేనే తీసుకొచ్చి ఇస్తాను. టుమారో మార్నింగ్ 10 o'clock. Ample Skywalk. మార్నింగ్ 10 o'clock, Ample Skywalk. ఓకే. థ్యాంక్ యూ సో మచ్, సో కైండ్ ఆఫ్ యూ. దాని తర్వాతండి నాకు దొరికింది కనుక సో కైండ్ ఆఫ్ యూ. అదే ఇంకోటి దొరికింటే పోయింటది కదా. అయినా ఫోన్ ఇలా కేర్లెస్ గా వదిలేచ్చా? లేదు సార్, నేను ఎప్పుడూ ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను. కానీ సడన్ గా అక్కడికో సర్పంచ్ వాడు వచ్చాడు. నేను తీసిన 3 ఫోటోల్లోనూ వెనకే నించున్నాడు. తను ఫాలో చేస్తున్నాడో అనుకోకుండా జరిగిందో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ లో మిస్ చేసుకున్నాను. యా, రేపు కలుసుకున్నప్పుడు ఫోన్ ఇస్తాను, అప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా నంబర్ పంపిస్తాను, నా పేరు సేవ్ చేసుకోండి. ఐఎమ్ మిస్టర్ అరవింద్. ఓకే మిస్టర్ అరవింద్, ఇది నా ఫ్రెండ్ నంబర్. నేను ఈ నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే. యా. ఇచ్చావురా. నీ ప్లాన్ ప్రకారం ఈ ఫోను నీ లవ్ ని తెలపబోతోంది. అయ్యో రేయ్! రేయ్! క్యాచింగ్ ప్రాక్టీస్ చేయరా. హలో. నేను సుభన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నా ఫోన్ తీసుకొచ్చారు కదా? ఆ, తీసుకొచ్చాను. అక్కడ ఒక మిక్కీ మౌస్ ఉంది, చూసారా? అది జెర్రీ. అవును. దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి. ఎందుకు? ఫోన్ కావాలంటే చెప్పండి. ఓకే. ఎస్. నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్. హలో, సగమే ఉందేంటి? ఆ, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ ఉంది, చూడండి. అవును, చూసా. ఆ, అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. నా పేరులోని సెకండ్ లెటర్ యు. Oh. This is for you. And this too. ఎదురుగా కేఎఫ్సీ ఒకటి చూడండి. ఉంది. అక్కడ లాస్ట్ టేబుల్ కి ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా? అవును. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాడు మాట్లాడుతుంది మీతోనేనండి. అతనెలా నాతో మాట్లాడతాడు? మీరు కదా. హాయ్. బ్యాలెన్స్ పీస్. సారీ, ఫోన్ లో మీరని తెలియక మాట్లాడాను. చచ్చా, అదే లేదు, పర్లేదు, కూర్చోండి ప్లీజ్. నైస్ డ్రెస్. రెండోది పెట్టి ప్రెస్ చేయాలా? మీరు అన్ని ఫొటోస్ లోనూ ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది. చచ్చా, జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. యూ హ్యావ్ టు బి. ఓకే, ఎనీవే, ఐఎమ్ సుభా శ్రీనివాస్. చూసారా, ఫోన్ ఆన్ చేయగానే ఎవరో కాల్ చేశారు. హలో. దొరికింది. లిజన్, నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను. 45 minutes తర్వాత ఫోన్ చేయనా? అవును. ఇవాళ వెన్స్డేనా? ఓ, వాట్ టైం? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. అరవింద్, నేను కాదు. అరవింద్, ఐ హ్యావ్ టు గో. ఐఎమ్ సో సారీ, ఇట్స్ రియల్లీ అర్జెంట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్, బట్ థ్యాంక్ యూ. చెప్పు. ఐ నో ఇట్స్ మై ఫాల్ట్, బట్ యూ షుడ్ హావ్ రిమైండెడ్ మీ. యు నో వాట్ an important lecture it is. హలో, నేను
సుమన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? ఏంటి ఏనుగు మీద ఊరేగుతూ వస్తున్నారు? ఎక్కడున్నారు? మీకెలా తెలుసు? మీ పక్కన ఓ బ్రిడ్జ్ ఉంది చూసారా? అవునండి. అక్కడ కొంచెం దూరంలో ఓ బస్ స్టాప్ ఉంది చూసారా? ఆ, అవునండి, ఉందండి. అక్కడ ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్ రెడ్ దుపట్టా వేసుకుని ఫోన్ లో మాట్లాడుతుంది చూసారా? అవునండి, చూశాను. ఆ అమ్మాయి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పండి. నాతోనేనండి, అది మీరేనండి. ఆగు, ఆగు, ఆగు. హాయ్. హాయ్. ఏమండి, ఎలా ఉన్నారండి? బానే ఉన్నాను. సారీ, ఆ రోజు నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఏం పర్వాలేదండి, ఇవాళ మాట్లాడుకుందాం. ఎక్కడికి బయలుదేరారు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి. ఏనుగు మీద? అయ్యో వద్దు, నాకు భయం. ఏనుగంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే. మరి ఇంకే రండి, వచ్చి ఎక్కి కూర్చోండి. అందరూ చూస్తున్నారు అదే ఏమనుకుంటారు? పట్టించుకోకండి, భయపడకండి, నేను ఉన్నాను కదా. రండి, పర్లేదు, రండి. చాలు పెట్టండి. ఇప్పుడు చెయ్యవండి. వచ్చేసారు. ఎలా ఉంది? ఓకేనా? అయ్యో గుచ్చుకుంటోంది, కూర్చోలేకపోతున్నాను. భలే వరండి, అందుకని ఏనుగు ట్రైల్ చేస్తామని చెప్పండి. ఏనుగు వెంట్రుకలండి అవి. ఓకే ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? అదా, మా లక్ష్మికి ఒంట్లో బాలేదు, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఏరి వెనకాల వస్తున్నారా? అరే, దీని పేరేనండి లక్ష్మి. దీనికి ఒంట్లో బాగాలేదనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అయ్యో, మనం పేషెంట్ మీద వెళ్తున్నావా? అందుకని ఏనుగుని ఎత్తుకు తీసుకెళ్తామా చెప్పమ్మా. ఏట్రా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఊరు నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారా సర్కస్ చూడడానికి? ఊరా? ఇది కదా మీ ఊరా? రే, కాంచీపురం రా. కంచి నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారు. ఓ 20 టికెట్లు తీసుంచు ఫ్రంట్ రోలో. ఓకేరా. అన్నా ఏంటి అందరూ వచ్చేసారు. వచ్చారా? బాములు కూడా తీసుకొచ్చారే. ఎలా బుజ్జి, ఎలా ఉన్నావు? ఏత బాగున్నావా? సరే, పొలంలో ఏం వేసా? ఏమీ లేదు, ఖాళీగా పడుంచా. మరి ఇంకే నాతో పాటు సర్కస్ లో చేరుకోండి. నేను రాను, మన కుటుంబం సర్కస్ నడితే కదా అందరం తీసుకుపో. పిన్ని నువ్వు అనుమను ఇప్పుడే తీసుకెళ్తాను. చాలే ఊరుకోరా ఏం గౌరీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎన్న క్లాసు? 10. పదా? సరిపోయింది. ఏంటి బామా, ఇప్పుడు ఏమైందని? బాగున్నాను కదా. నేను ఊరుకోమని చెప్పు. ఎలా అంటూ లోపలికి వెళ్దామా? నీకు ఇష్టమని ఇంట్లో పూర్ణా ఇంట్లో చేసి చేసిందా? ఆహా, బెల్ బెల్ కూడా సరే. మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకోబోతున్నా. ఎవరు వస్తారు? నువ్వు నువ్వు రా బాబాయ్, మనుషులు పంపిస్తా. చూడండి, బిడ్డ తెచ్చిన తినే లోపు ఎల్లు కొట్టేశారు. వీళ్ళని తీసుకుపోయాడు. మీరు ఒకసారి నువ్వు ఊరికే నష్టపెట్టదు. ఏమ్మా, అమ్మా, ఇదిగో నేనేనమ్మా, ఇదిగో అమ్మా. హలో హలో, మిమ్మల్నేనండి పిలుస్తున్నా చూడండి. నేనేనమ్మా. ఎవరినబ్బా? గుర్తున్నావా? ఎవరు మీరు? ఏమ్మా, మేము గుర్తురాలేదా? నువ్వు 2 ఏళ్ల క్రితం మా ఊరికొచ్చావు. బోధి ధర్మ వంశం వాళ్ళందరినీ విచారించిపోయావు. అది నేను కాదే. ఏంటండి ఈ పిల్లెట్టంటది? ఏమి కూడా గుర్తురాలేదా? లేదే. మన ఇంటికి వచ్చి మనందరికి రక్త పరీక్షలు చేసింది కదా. మన వంశం గురించి కూడా అడిగినే. అవును, అమ్మాయి కొంచెం లావుగా ఉన్నట్టుందే. ఊరుకండి చాలుగానే. ఏమ్మా, మా ఇంటికి వచ్చి మా అరవింద్ గురించి ఎన్నో వివరాలు అడిగితే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అరవింద్ ఎవరో నాకు తెలీదు. ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఈ పిల్ల ఇట్టా చెప్పి వెళ్తుంది? నాకు ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూసినట్టుంది వదినా. రేపు గిఫ్ట్ తనకి ఇవ్వగానే ఇది చూసి నన్ను ప్రేమించేయాలి. ఐ లవ్ యు. వావ్, ఇట్స్ సో నైస్. ఇది నేనే చేశాను. నిజంగానా? మీకు ఇవి చేయడం కూడా తెలుసా? వావ్, ఏం రాసిందో చదివి చూసి. I love you. Oh, thank you. I love you too. నా ఫ్రెండ్ మాలతికి డాల్స్ అంటే మహా ఇష్టం. దానికి కూడా ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు దీన్ని చూస్తే లాక్కుపోతుంది. నెక్స్ట్ టైం దానికి ఒకటి చేసేవ్వండి, ఓకే? బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లవ్లీ. థ్యాంక్ యూ. సరే, నేను బయలుదేరుతున్నాను. మీరు వస్తారా? నేను వస్తారా? కమ్.
1 minute. ఏరా గిఫ్ట్ ఇచ్చావా? ఆ, ఇచ్చాను. సూపర్ సూపర్ రే, అరవింద్ గిఫ్ట్ ఇచ్చాడు రా. ఏముంది? ఐ లవ్ యూ టూ అంది. కంగ్రాచులేషన్స్. లేదురా, ఆ ఐ లవ్ యూ టూ లో ఏ ఫీలు లేదురా. చూసామో మాట్లాడేమన్నట్టు వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అమ్మాయిలు ఏం మాట్లాడినా లవ్ యూ అనే. అబ్బ కొడుకుతోనూ ఐ లవ్ యూనే, అమ్మ కూతురుతోనూ ఐ లవ్ యూనే. అంతా టాటా బై బై మాదిరి అయిపోయి. సిచ్యువేషన్ వేరే విధంగా మారుతోంది. ఇప్పుడు నేను ATM లో ఉన్నాను, అతను బయట ఉన్నాడు. ఇవాళ ఐ లవ్ యూ అంటూ గిఫ్ట్ ఇచ్చాడు. ఏదో చెప్పి మేనేజ్ చేశాననుకో. ఏం చేద్దాం? జాగ్రత్త, మనకి ఇబ్బంది కలగకుండా విషయం చెప్పు. గుర్తుపెట్టుకో, అతను మనకు అవసరం. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి. అసలు క్యాబ్ కూడా ఇవ్వదురా, ఏం చేయమంటావు? ఓకే ఓకే, ఐ కాల్ యూ లేటర్. బై. వస్తుంది, తర్వాత మాట్లాడతా. వెళ్దామా? అరవింద్, ఒక 2 minutes ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. హాయ్ అంకుల్. రామా శుభ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే. తీసుకొచ్చావా? తెచ్చాను. నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? 4 months ముందే పూర్తి చేశాను. ఇప్పుడు చైనాకి US కి తీసేసి పంపాను. ఇక్కడ కూడా పర్మిషన్ అప్లై వెరీ చేశాను. గుడ్. నా కోసం పెద్ద రిస్కే తీసుకున్నారు అంకుల్. ఊరికే ఉండేది కదమ్మా, నీకు ఉపయోగపడింది కదా. ఇన్స్పెక్షన్ రేపు. ఈ లో పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఆ అబ్బాయితో చెప్పావుగా?